నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తమిళ హీరో విజయ్ రాజకీయాల్లో దూకుడుని పెంచారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహ రచన మొదలుపెట్టారు విజయ్. నేడు ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజకం పార్టీ తొలిసారి సర్వసభ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేడు ఆయన డైరెక్ట్ అటాక్ చేశారు. ఆయన మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎంకే బీజేపీ పార్టీలు రహస్య మిత్రులని, పేరుకు మాత్రమే కాంగ్రెస్ కూటమిలో డిఎంకే ఉండదని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ అంశంపై, అదే విధంగా త్రిభాషా విధానంతో హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చేసే ప్రయత్నంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక జీఎస్టీ వసూళ్ల పంపిణీలో ఊహించని వ్యత్యాసం, మహిళలపై రోజు రోజుకు జరుగుతున్న అత్యాచారాలు, జమిలీ ఎన్నికల ప్రక్రియ, ఇలా ఎన్నో అంశాలపై కేంద్రాన్ని ఆయన తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ఇక మధ్యలో ఆయన సినిమా స్టైల్లో కొట్టిన డైలాగ్స్ కి అక్కడ వచ్చిన అభిమానులు కేరింతలు కొట్టారు. గాలిని ఆపాలనుకుంటే అది పెను తుఫానంగా మారిపోతుంది అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ, మిస్టర్ ప్రధానమంత్రి, మా తమిళనాడులో కాస్త జాగ్రత్తగా నడుచుకో. మా రాష్ట్రంలో వేర్పాటు భేదానికి తావులేదు. మేము అనేక ఉమ్మడి ఒప్పందాలకు ప్రతీక. విభజన శక్తులను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళం. అన్ని మతాలకు చెందిన వారు ఇక్కడ అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. మీ మత రాజకీయాలను మా రాష్ట్రానికి తీసుకొని రాకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక త్రిభాషా విధానంపై డిఎంకే పార్టీ డ్రామాలు ఆడుతుంది అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాట పాడుతుంటే డిఎంకే ఆ పాటకు డాన్స్ చేస్తుంది అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఇక విజయ్ డిఎంకే పార్టీపై, స్టాలిన్ పై ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే అటువైపు నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాకపోవడం గమనార్హం. అంటే విజయ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని డిఎంకే పార్టీ అనుకుంటుందా? విజయ్ పార్టీని తక్కువ అంచనా వేస్తోందా? రాబోయే ఎన్నికల్లో డిఎంకే మరియు టీవీకే పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని నేడు విజయ్ కూడా చెప్పుకొచ్చారు. కానీ డిఎంకే పార్టీ మాత్రం విజయ్ ని అసలు లెక్కే చేయడం లేదు. ఇక మరోపక్క విజయ్ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేలా ఉన్నారు. అలా ఒంటరిగా వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో అని అభిమానులు సైతం భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.